దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఏదైతే మన ముఖ్యమంత్రి 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా ఏదైతే బోర్డు భూములు ఉన్నటువంటి భూముల్ని సస్యశ్యామలం చేసి ఈ రోజు 64 లక్షలకు ఇచ్చిన ఎకరాలకు నీరిచ్చినటువంటి మహనీయుడు మిషన్ మహాభాగీరథుడు కేసీఆర్ గారి మీద ఇలా కావాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎప్పుడైతే 10 సంవత్సరాలలో ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన సందర్భంలో ఇలా కాంగ్రెస్ పాలకు బీజేపీ వాళ్లకు ఉమ్మక్కై ఇలా బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది, కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ మీద బండలు మోపడానికి ఇలా కావాలని చెప్పి ఏదో ఒకటి ఇలా 1,00,000 కోట్లు తిన్నారంటున్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 87,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్లు ఏ విధంగా తింటారని చెప్పి ఒక్కసారి మీరు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒక్కసారి ఆలోచించండి. మీ అనవసరంగా ప్రజలని రెచ్చగొట్టడానికి ఏదైతే మీరు ఇచ్చినటువంటి 6 స్కీములు దయచేసి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి ఇప్పటికి 22 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. ఎక్కడ ఏ కాలే ఒక్క పిల్లర్ అని వేసినావా? ఎక్కడన్నా చెప్పు. ఒక్క స్కీమ్ అని ఇచ్చినావా? ఇవాళ పెన్షన్ 4,000 ఇస్తున్నావు. పాపం ఎంతో మంది బీదవాళ్ళు గాని, వితంతులు గాని, వికలాంగులు గాని, ముసలోళ్ళు అందరికీ కూడా పెన్షన్ కొట్టినావు. 4,000 ఇస్తా అని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చినటువంటి 2,000 పెన్షనే. ఇలా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నావు. ఎక్కడ పోయింది? ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినట్టు అదే ఇస్తున్నావు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టేసినావు. మొత్తం రుణమాఫీ 40% ఇచ్చి 60% ఎగ్గొచ్చినటువంటి దొంగ రేవంత్ రెడ్డి నువ్వు. ఇంకా ఎన్ని చెప్తున్నావు? ఇలా కావాలని చెప్పి మా కేసీఆర్ మీద బురదలుతావా? బిడ్డ ఖబర్దార్. ఇలా గ్రామాలలో మీ కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులంగా తిరగకుండా రేపు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో మేమేందో సత్తా చూపిస్తాం, ప్రజలు చూపిస్తాం రెడీ ఉన్నారు. ఇలా పాపం ఇలా ఎంతో మంది ఇలా వర్షాలకు చేళ్లలో పంటలు వేసుకున్నటువంటి సందర్భాల్లో యూరియా దొరకని పరిస్థితి, దీనస్థితి ఉంది. ఇలా ఏం చేస్తున్నారు మీరు? ఈ ప్రభుత్వం మీరు రాహుల్ గాంధీకి డబ్బుల సంచులు మోయడానికే వనికొస్తుంది కానీ ఏ ఒక్కరైనా ప్రజలు రైతు కష్టాన్ని ఆలోచించరా? రైతు గురించి మాట్లాడిన పాపన పోయినరా? ఏ రైతు సంతోషంగా ఉన్నాడు? ఇలా అక్కడ రైతులు సంతోషంగా లేరు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు సంతోషం లేదు. ఇక్కడ రైతు కూలీ సంతోషం లేదు. రైతు కూలీలకు ఇస్తాను 12,000 కొట్టావు. ఇలా ఎన్ని స్కీములు కొట్టావు. ఇక నువ్వు ఆ స్కూల్లో పిల్లలకు ఇచ్చినటువంటి ఇస్తాను స్కూటీ కొట్టావు. స్కూటీ లేదు, ఏం లేదు. మీ కడుపులు నిండుతున్నాయి. మీ మంత్రివర్గం అంతా సంతోషంగా తింటూరు పంటూరు తప్పితే ఎవ్వరికి ఇస్తలేరు. మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఇళ్లలో కూడా తెలుసు, మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు తప్పితే ఏ ఒక్క ప్రజల పక్షాన మీరు పోరాడతలేరు. దయచేసి మీరు ఏవైతే మీరు కేసీఆర్ మీద పెట్టినటువంటి కేసుల్ని ఏదో సిబిఐ కేసు వెనక్కి తీసుకోవాలా. తీసుకునే వరకు మా నాయకుల కొరకు వింటా ఉండి, ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి జిల్లాలో 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టిండు. ఇవాళ అన్ని కాలేజీలు, మెడికల్ కాలేజీలు కట్టిండు, స్కూళ్లు కట్టిండు, మోడల్ స్కూల్ కట్టిండు, రెసిడెన్షియల్ స్కూల్ కట్టిండు, కొన్ని అందరు మధ్యాహ్నం భోజనం పిల్లలకు భోజనం పెట్టిండు, అన్ని డ్రెస్సులు ఇచ్చిండు. అన్ని కులాలకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిని ఇలా పట్టుకొని ఇలా సిబిఐ కేసు పెట్టడం సమంజసం కాదు. మీరు వెనక్కి తీసుకుంటారా? మీరు బొంద పడతారా? సస్తారా? మీ ఇష్టం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్. మీరు ఉకాయలుగా తట్టుకొని మీరు దయచేసి మీరు కేసులను విత్డ్రా చేసుకోకుంటే రేపు ఇంకా రానున్న కాలంలో స్థానిక సంస్థలు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే ఆసనమైంది. దయచేసి మీరు కూడా ఇప్పటికన్నా ఆలోచించి ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేరు. మీరు ఇప్పటికన్నా ఆలోచించి మీరు ఇప్పటికన్నా వెనక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.